ఇప్పుడే ఒక వార్త చూశాను నేను వాట్సాప్ గ్రూప్లో. అది అతను ఏమి గుట్కా మందు ఏం అలవాట్లేదు, అతను క్యాన్సర్తో చచ్చిపోయింది ఇప్పుడు. అది ఎందుకు అని నేను అది ఒక్క పేపర్ మొత్తం చదివాను. అతను ప్లాస్టిక్ పేపర్లో ఛాయ్ రోజుకు 4 సార్లు ఛాయ్ తాగేది. ప్లాస్టిక్ పేపర్లో అన్నం తీసుకొచ్చుకొని తినేది ఆడబెట్టి అది పాయిజన్ అయ్యి చనిపోయాడని ఇప్పుడు డిక్లేర్ చేసిండు. వీళ్ళందరూ ఒకసారి చూడండి, మీరు ప్లాస్టిక్ నిషేధించండి, ప్లాస్టిక్లో అన్నం తినకండి, ప్లాస్టిక్లో వేడి వస్తువులు తీసుకొచ్చి ఛాయ్ తాగకండి. ఏదైనా కూడా వేడి వస్తువులు, ఇప్పుడు ఇడ్లీ తీసుకొస్తాడు వేడి దానిలో పెడతాడు, అలా పెట్టి తీసుకొని సాయంత్రం ఉండి అది దానిలో పాయిజన్ దానికి పోయి మనకు క్యాన్సర్ అయి చచ్చిపోతుండు. పాపం అతని మటన్ తినడు, మందు తాగాడు, ఓ సిగరెట్ తాగాడు, ఓ గుట్క తినడు, ఓ పాన్ తినడు. 35 ఏళ్ళ బాబు, 35 ఏళ్ళ యంగ్ పాపం చనిపోయాడు క్యాన్సర్తో. వాళ్ళు మొత్తం చెక్ చేసి ఎట్లా చనిపోతాడు, ఏం అలవాట్లేదని దాన్ని డిసైడ్ చేశారు. చేస్తే అతను ప్లాస్టిక్ దానిలో ఛాయ్ తాగిండు, ప్లాస్టిక్ దానిలో చాలా చెప్పుండి రోజుకు 5 సార్లు ఛాయ్ తాగిండని ఇప్పుడు ఉన్నది. మీకు అది వాట్సాప్లో చూడండి. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ గ్లాసులో కానీ వాటర్ బాటిల్లో కానీ మీరు అది నిషేధిస్తే మంచిది. ఇప్పట్లో జరిగే పని అయిద్దా అని మీరు అనుకుంటారు. ఒక్కొక్కరు మారుతూ ఉంటే జరుగుతూ ఉంటుంది, మీరు కంపల్సరీ మారుతారు. దయచేసి చెప్తున్నా, ప్లాస్టిక్ దానిలో వేడి వస్తువులు వేసుకొని తినకండి. ఈ చల్లటిది కూడా అవాయిడ్ చేయండి, చల్లటి నీళ్ళు కూడా తాగకండి. ఎందుకంటే ఇప్పుడు మునుపు ఎండాకాలం చల్లటి నీళ్ళు తాగాలని అందరికీ అనిపిస్తుంది, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూర్రి. ఇంకోటి వేడి దానిలో ప్లాస్టిక్ దానిలో పెట్టుకొని తాగకూర్రి, చా తాగకూర్రి అని చెప్తున్నాను. దయచేసి మీ అందరికి ఒకటే మనవి, ప్లాస్టిక్ నిషేధించేందుకు ట్రై చేయండి. జై గోమాత.